హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అండి. ఇది నా ఎమోషనల్ స్టోరీ, అంటే నా లైఫ్ స్టోరీ అనుకోండి. ఎలా అంటున్నానంటే, నేను చెప్పేది ఇప్పుడు ఒక సాధారణ మహిళ ఇంట్లో ఉంటూ ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎంతసేపు ఉన్నా ఇల్లు పిల్లలు వాళ్ళ స్టడీస్ కెరీర్ అనే గ్యాప్ వస్తుంది. సో అలాంటి సాధారణ మహిళ నుంచి మనం సంపాదించే మహిళగా ఎలా ముందుకెళ్ళాలి అని అంటే, నా ఎమోషనల్ కనెక్షన్ స్టోరీ అనుకోండి, నా జర్నీ అనుకోండి, ఇది నా లైఫ్ స్టోరీ అనుకోండి. నేను ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. ఇది ఎవరికంటే ఈ వీడియో కొంచెం బాధ్యతలు ఉండి, లైక్ చిన్నపిల్లలు ఉంటారండి, అలాంటి వాళ్ళు సంపాదించాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో కొద్దిగా టైం తీసుకొని మీరు మీ లైఫ్లో ముందుకు రావడానికి ట్రై చేయండి. ఓకేనా. మనకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఉంటాయండి ఒక లేడీకి ఆఫ్టర్ మ్యారేజ్. సో అవి చూసుకుంటూ మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవచ్చు. సో అందరికీ సంపాదించాలి అనుకుంటారు, కానీ దారిలో అయితే దొరకవు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. అసలు ఫస్ట్ నువ్వు కంఫర్ట్ జోన్ అంటే లైక్ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్న ఆలోచన నుంచి బయటికి రండి. అది కంఫర్ట్ జోను. వాళ్ళు మనల్ని అనుకుంటున్నారు అన్నారు అని అక్కడే ఉన్నారంటే మీరు అక్కడే ఉండిపోతారు. సో ఫస్ట్ ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి. ఇక్కడ ఏంటంటే మనలో ఒక మహిళ ఉందనుకోండి, అందరికీ ఒక శక్తి అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ ఆ శక్తిని బయటికి తీసుకొచ్చే రూట్ అయితే మన రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లోనే ఉంటుంది. సో మహిళ ఎలా ఉండాలి అనేది నేను కొన్ని టిప్స్ అనుకోండి, అలవాట్లు అనుకోండి, అవి చెప్తాను. ఇవి నా లైఫ్లో నేను చేంజ్ చేశాను కాబట్టి ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నాను అనేసి నేను అనుకుంటాను. ఇదైతే నేను గట్టిగా చెప్తానండి. సో ప్రతి మహిళలో కూడా ఒక స్పెషలైజేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది అందం కావచ్చు, లైక్ చైతన్యవంతంగా, అంటే కొందరు రియాక్షన్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంటుంది. సో ధైర్యంగా ఉంటారు. ఇవన్నీ కూడా మన లేడీస్కి ఉన్న ఒక ఫెసిలిటీ అనుకోవచ్చు. అర్థమవుతుందా? సో కానీ అన్ని టైమ్స్లో మనలోని ఆ విలువలు అనేది మనం గుర్తించకపోతాం. అంటే చెప్పాను కదా, రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనం అవి గుర్తించకపోతాం. సో ఇక్కడ ఒక వాల్యూ అంటే మహిళ అంటే ఎక్కువ సంపాదన, అది సంపాదన కాదండి. ఇక్కడ ఉన్న మనస్తత్వం, మన విలువ, మన గమ్యానికి నమ్మకం అనేది నా అర్థము. ఇక్కడ కొన్ని చెప్తానండి, అవి చేంజ్ చేసుకుంటే ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఏంటంటే మన విలువ మనమే తెలుసుకోవాలి. మనకున్న విలువ గురించి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సో అది పాజిటివ్గా ఉన్నామా నెగిటివ్గా ఉన్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక హై వాల్యూ మహిళ ఫస్ట్ మొదట తన ఇష్టానికి గౌరవం ఇవ్వాలండి. అంటే ఇతరుల అభిప్రాయం ద్వారా తన విలువను కొలుసుకోవద్దు, అట్లా కంపారిజన్ అనేది చేయొద్దు. నిజమైన విశ్వాసం అంటే ట్రస్టింగ్ అనేది మనలోనే మొదలవుతుంది. సో మనకు మనమే చెప్తేనే మనం నిజంగా బలవంతులం అవుతామండి. ఇది నా రెగ్యులర్గా నేను ఫాలో అవుతున్న ఒక హ్యాబిట్. సో ఏదైనా సరే సమయానికి వ్యక్తిగత లక్ష్యాలు కావచ్చు, కుటుంబము, ఆరోగ్యం, ఇవన్నీ కూడా మన ప్రయోజనానికి మాత్రమే ఉపయోగిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి.